Sorry. Hello, everybody. Welcome to Try School. In this video, let us try to focus on the next data type, that is nothing but float, floating point, or the float data type. Okay, na? Float data type. ఓకే ఫ్లోట్ అంటే ఇంటీజర్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇంటీజర్లో ఏముంటాయి, హోల్ నంబర్స్ అన్నీ ఉంటాయి. ద నంబర్స్ ఏవైతే ఏ నంబర్స్కి అయితే డెసిమల్ పాయింట్ ఉండదో అయితే ఫ్రాక్షనల్ పార్ట్ ఉండదో ఆ నంబర్స్ అన్నీ కూడా ఇంటీజర్ కిందకి వస్తాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఫ్లోట్ అంటే ఏంటి, ఇప్పుడు నంబర్స్ వేటికైతే డెసిమల్ పాయింట్ ఉంటుందో, సింపుల్గా నంబర్స్ వేటికైతే డెసిమల్ పాయింట్ ఉంటుందో అలాంటి నంబర్స్ మనం ఏం చేయొచ్చు అంటే ఫ్లోట్గా తీసుకోవచ్చు. ఓకేనా, ఫ్లోట్గా తీసుకోవచ్చు, ఫ్లోట్గా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదంతా ఒక నంబర్ కదా, నేను ఇక్కడ దీనికి అవుట్పుట్ ఏమొచ్చింది మనం ఇంతకు ముందు చూసాము. సో ఇది వచ్చింది దీనికి అవుట్పుట్, రైట్. ఇదంతా కూడా వచ్చింది, దాని ఒక క్లాస్ ఇంటీజర్ అని లొకేషన్ ఒకటి తర్వాత అదంతా వచ్చింది. సో ఇప్పుడు నేను ఇక్కడ సింపుల్గా 0.5 అని ఇస్తున్నాను. చూద్దాం, ఏలో ఏ ఈక్వల్ టు 10.5 అని ఇచ్చాను. ఏ మోడిఫికేషన్స్ అవుతాయో ఆర్ ఎలాంటి అవుట్పుట్ వస్తుందో చూద్దాం. సో ఏమొచ్చింది మనకి, క్లాస్ మారిపోయింది, అక్కడ నుంచి క్లాస్ మారిపోయింది, అక్కడ నుంచి లొకేషన్ మారిపోయింది, అక్కడ నుంచి వాల్యూ కూడా మారిపోయింది. సో దీని యొక్క క్లాస్ ఏది ఇప్పుడు ఫ్లోట్. ఎస్, ఏ నెంబర్స్కి అయితే డెసిమల్ పాయింట్ ఉంటుందో అలాంటి నెంబర్స్ని రిప్రజెంట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ ఫ్లోట్ అనేటువంటి డేటా టైప్ని యూస్ చేస్తాం. సో ఏ నెంబర్కి అయితే ఫ్లోటింగ్ పాయింట్ అదే డెసిమల్ ఉండదో అలాంటి దాన్ని మనం ఏమంటాం, ఇంటీజర్ అంటాం, ఇంట్ అని అంటాం. సో దేనికైతే ఉంటుందో ఫ్లోటింగ్ డెసిమల్ పాయింట్ ఉందో అలాంటి మనం ఏమంటాం, ఫ్లోట్ అనేసి అంటాం అనమాట. సో ఫ్లోట్ అంటాం. ఓకే, సో ఫ్లోట్ అనేసి అంటాం. సో అదే మనకి చూడండి, ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ అనే వేరియబుల్ తీసుకున్నాడు. సో ఏదో డెసిమల్ నెంబర్ ఇచ్చాడు, దాన్ని టైప్ ఆఫ్ అన్నాడు. ఏమైతే మనకి అది ఫ్లోట్ అని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో అట్లా ఫ్లోట్లో మనం ఏం చేస్తామంటే డెసిమల్ నెంబర్స్ని కూడా తీసుకుంటాం అనమాట. సో వి రిప్రజెంట్ ఇంటిగ్రల్ వాల్యూస్ ఇన్ డెసిమల్, బైనరీ, octal, hexa forms, but we can represent float only in the decimal form. అంటే ఇంటిగ్రల్ వాల్యూస్ ఏవైతే ఇంటీజర్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫోర్ ఫార్మ్స్లో రిప్రజెంటేషన్ చెప్పుకున్నాం. సో అవేంటివి, డెసిమల్ ఫామ్ ఒకటి, బైనరీ ఫామ్ ఒకటి, ఆక్టల్ ఫామ్ ఒకటి, హెక్సా డెసిమల్ ఫామ్ ఒకటి. సో ఇట్లా నాలుగింటిలో మనం రిప్రజెంట్ చేయొచ్చు. కానీ ఫ్లోట్లో అవేవి కూడా ఉండవు, సింపుల్గా ఒకటే, అది బైనరీ, అది డెసిమల్ ఫామ్ అనమాట. ఓకే, డెసిమల్ ఫామ్లో మాత్రమే మనం దీన్ని రిప్రజెంట్ అయితే చేయొచ్చు. సో ఇంకొక టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఏమి కూడా ఉండదు. ఓకే, సో చూడండి ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ ఒక ఎగ్జాంపుల్గా ఇచ్చాడు. సో ఇలా తీసుకున్నాడు, ఇది ఇట్స్ వ్యాలిడ్ కాబట్టి. సో ఇది చూడండి 0B అన్నాడు. 0B దేనికి, డూ యూ రిమెంబర్, మనం లాస్ట్ లెక్చర్లో చెప్పుకున్నాం 0B దేనికి వాడతాం, ఎస్ బైనరీకి వాడతాం. ఓకే, సో బైనరీ డెసిమల్ పాయింట్ తీసుకుంటే తీసుకోరు కాబట్టి ఎర్రర్ వచ్చింది మనకి ఇక్కడ, ఇన్వాలిడ్ సింటాక్స్ ఎర్రర్ అనేది వచ్చింది అన్నమాట, ఎర్రర్ పాయింట్ అయితే చేసింది. నెక్స్ట్ 0O తీసుకున్నాం. 0O అంటే నోటిఫైడ్ ఆక్టల్. ఓకే, ఆక్టల్ ఫ్లోట్లో అదే ఫ్లోటింగ్ పాయింట్లో ఉందా, లేదు కాబట్టి వీ హ్యావ్ ఎర్రర్ అనేది రైజ్ చేసింది ఇక్కడ. చూడండి ఎర్రర్ అనేది వచ్చింది, అవుట్పుట్ అనేది ఎర్రర్ అయితే వచ్చింది. నెక్స్ట్ హెక్సాడెసిమల్ ఉందా, హెక్సాడెసిమల్ కూడా లేదు, ఫ్లోట్లో లేదు కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది, వీ హ్యావ్ గాట్ అగైన్ అండ్ ఎర్రర్. ఓకే ఓకే, సో నెక్స్ట్ మనం సింపుల్గా ఏం చేయొచ్చు, సింపుల్గా వీ క్యాన్ రిప్రజెంట్ దిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డెసిమల్ ఓన్లీ. సో ఇక్కడ మనకి ఫ్లోట్లో ఇంకొక అద్భుతమైన లేకపోతే ఒక మంచి నొటేషన్ అయితే ఉంది, స్పెసిఫిక్ నొటేషన్. అదేంటంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఓకేనా, ఎక్స్పోనెన్షియల్ నొటేషన్ అనేది ఉందన్నమాట. సో ఎక్స్పోనెన్షియల్ అంటే ఇంటూ 10⁻⁻⁴ అని చెప్పొస్తుంది, 10⁻⁻10 అని, పవర్ 3 అని, పవర్ 4 అని చెప్పి అట్లా వస్తుంది కదా. సో అట్లా ఎక్స్పోనెన్షియల్ ఫామ్ మనం రిప్రజెంట్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ చూడండి ఎఫ్ ఈక్వల్ టు 1.2E3 అని తీసుకున్నాడు. అంటే 2E3, ఈ అంటే E⁻3 అనమాట. ఓకేనా, E⁻3 10⁻3 అంతే కదా, అదేనా 10⁻3 అనమాట. ఓకేనా, 1.2 E⁻3 is nothing but 1.2 10⁻³ ఓకే, 10⁻3. సో
దాని యొక్క డెసిమల్ వాల్యూ ఏమొస్తుంది, ఇది వస్తుంది, అంతే కదా. ఓకే, అదే. సో మనం స్మాల్ తీసుకోవచ్చు, క్యాపిటల్ కూడా తీసుకోవచ్చు. అట్లా మనం స్పెసిఫిక్ నొటేషన్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, the main advantage of exponential form, we can represent big values in the less memory. చాలా పెద్ద పెద్ద వాల్యూస్ కూడా తక్కువ, ఇప్పుడు ఇంత పెద్ద నెంబర్ స్టోర్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, 16 జీరోస్ ఉన్నాయి, 16 జీరోస్ 16 టైమ్స్ ఇట్లా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, కానీ అదంతా కూడా అవసరం లేకుండా 2 power 16 అంటే సరిపోయింది, 2e16 అంటే సరిపోయింది. సో బిగ్గర్ వాల్యూస్ని మనం క్యాలిక్యులేషన్స్లో కానీ అట్లాంటప్పుడు సింపుల్గా యూస్ చేసుకోవచ్చు. సో అది దీని యొక్క బెస్ట్ ఎగ్జాంపుల్, బెస్ట్ నొటేషన్ అని చెప్పుకోవచ్చు, బెస్ట్ అడ్వాంటేజ్ నొటేషన్కి. ఓకే, సో దట్ ఈస్ ఫర్ ద ఫ్లోట్ డేటా టైప్. సో హోప్ యూ హ్యావ్ బీన్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ లెక్చర్లో లెట్ us ఫోకస్ ఆన్ ద కాంప్లెక్స్ డేటా టైప్. ఓకేనా, కాంప్లెక్స్ కూడా ఉంది. So let us try to focus on that in the next video. Okay, until then, keep trying. Don't forget, this is Try School, Mana School, only in Mana Bhashalo. Thank you so much. Thank you.